సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, సోదరా పాపమును కడుగును. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, సోదరా ప్రేమించే ఈ జగతిన్. సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు యేసుని పంపెను, సోదరా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, సోదరా పాపమును కడుగును. మా ప్రాంతీయ మిత్రులారా, మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని మాటలను వినండి. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నది. అదేమనగా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఉన్నాడని రాయబడి ఉన్నది. మనమందరమును నానా విధమైనటువంటి పాపముల చేతను అపరాధముల చేతను నశించిపోవచ్చు ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మానవుడిగా దిగి వచ్చిన్నాడు అంటున్నారండి. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు మనలో ప్రతి వానికి వాని యొక్క దుష్టత్వం నుండి విడుదలనిచ్చి పరిశుద్ధపరచుట కొరకు ఈ లోకమునందు శిలోమురాను మీద ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన నోట ఏ కపటము లేదండి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషుడు. ఆయన పాపలలో చేరక ప్రత్యేకముగా జీవించినవాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము నలగొట్టబడ్డారు, మన దోషం నిమిత్తము గాయపరచబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష యావత్తు ఆయన మీద మోపబడింది. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం మరణించి మనకు పరిశుద్ధతను, నీతిని తీసుకువచ్చారు. యేసుక్రీస్తు వారు చేసిన పుణ్య బలియాగము ద్వారా మనకు అపరాధముల నుండి విడుదల, పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి పరిశుద్ధమయ్యి దేవుని రాజ్యాన్ని చేరుకుంటున్నాం. కాబట్టి మీరెల్లరూ ఈ సత్యాన్ని గ్రహించి మీ హృదయాలలో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వాలని కోరుతుంటున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. మనము రేపు చూద్దాంలో అనుకుంటే మన జీవం ఏ పాటిది? ఆవిరి లాంటిది, నీటి బొడగ లాంటిది. కాబట్టి అనుకూలమైన సమయంలో ఉండగానే రక్షణ పొందుదాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగా.